తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయి అమ్మ ఉన్నారు. శ్రీ శివకామేశ్వరి ఆనందమయి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనము లలితా సహస్రనామాల్లో ధ్యాన శ్లోకాలు చెప్పుకున్నాం కదమ్మా. శ్రీ విద్య, అసలు శ్రీ విద్య అంటే చాలా మంది ఇప్పుడు శ్రీ విద్యోపాసన అంటే ఏంటి, శ్రీ అనేది ఏంటి, శ్రీ అంటే శుభము నొసగేది, శ్రీ అంటే శుభము నొసగేది. శ్రీ విద్య అమ్మ యొక్క విద్య. శకార రకార ఈకార స్వరూపిణి శ్రీ, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి, సచ్చితానందాలని చూపించేది శ్రీ విద్య. సచ్చిత్ ఆనందాన్ని పరిచయం చేసేది శ్రీ విద్య. నేను ఇందాక చెప్పానే, ఈ కుండలిని యొక్క ఇదంతా జాగృతి, ఇదంతా శ్రీ విద్యలో భాగం. ఎవరో చెప్పారు భగవంతుడు లేకుండా ధ్యానము చేయండి అని, మన ఉపనిషత్తులు ఎక్కడా చెప్పల. భగవంతుడితోటే ధ్యానం, అదే శ్రీ విద్య. భగవంతుడే నువ్వే భగవంతుడు అని తెలిపేదే శ్రీ విద్య. నేను అని తెలుసుకుని, నేను రమణ మహర్షి గారు చెప్పారుగా, హూ యామ్ ఐ, నేను అని తెలుసుకోవడమే, నేను అని తెలుసుకునే ప్రయత్నంలో మనల్ని మనకు పరిచయం చేసేది శ్రీ విద్య. శ్రీ విద్య అంటే పలికినంత సులభం కాదు సాధన అంటే. చాలా చేయాలి. లైవ్లో కూర్చుని నేను వామాచారం చేస్తాను, నేను ఆచారం చేస్తాను, ఈచారం చేస్తాను అనడం కాదు ఉపాసన అంటే. ఇక్కడ ఏం చెప్పింది, శ్రీ విద్యాం శాంతమూర్తి. శ్రీ విద్య మందికి లలిత సహస్రనామంలో ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత. ఆత్మవిద్య శ్రీ విద్య అంటే, ఆత్మ అంటే ఇప్పుడేగా చెప్పాను నేను, హూ యామ్ ఐ. కరెక్ట్ అండి. ఆత్మవిద్య, నేను ఎవరో తెలిపేదే శ్రీ విద్య. నన్ను జ్ఞానం వైపు నడిపించేది శ్రీ విద్య. ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి జీవిని భగవత్ స్వరూపిణి కింద చూపించేది శ్రీ విద్య. అల్లాటప్పాగా ఉంది శ్రీ విద్య అంటే అందరికీ. దేవుడు ముందు కూర్చుని పూజ చేయడము, గంటలు స్తోత్రాలు చదవడం కాదు శ్రీ విద్య అంటే. నిన్ను నీకు పరిచయం చేసేది శ్రీ విద్య. నువ్వెవరో తెలుసుకునేది శ్రీ విద్య. జీవాత్మ పరమాత్మలో ఐక్యమయ్యేలా చేసేది శ్రీ విద్య. ఆత్మవిద్య అదే మహావిద్య. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు అమ్మ గురించి విమర్శించడం మొదలుపెట్టారు. మీ యొక్క ఏది కావాలన్నా, ఏది చూడండి అమ్మని టార్గెట్ చేస్తారు, అమ్మ గురించే మాట్లాడతారు. అది కూడా అదృష్టమే, అమ్మ గురించే మాట్లాడుతున్నారు. అది కూడా ఒక అదృష్టం. అదృష్టమే కదా, అమ్మని తలుచుకుంటున్నారు, విమర్శన చేస్తున్నారు. విద్యా స్వరూపిణి ఆవిడ. విమర్శలకు కూడా అందనిది. అవునండి, విమర్శలోనూ ఆవిడే ఉంది. విద్యా స్వరూపిణి, విద్యలోనూ ఉంది, అవిద్యలోనూ ఉంది అమ్మ. ఇట్లా స్వరూపిణి అంటారు కదా. ఇక్కడ చెప్పేసారు చూడండి. నేను మనం మీకు దశమహావిద్యల గురించి చెప్పాను ఈ శ్లోకంలో. శ్రీ విద్యాం శాంతమూర్తి. శ్రీ విద్యలో శాంతి ఉంది. అమ్మ శాంతిమూర్తి. తామసిక మూర్తిగా నువ్వెందుకు కలుస్తావు? నేను కోపంగా ఉన్నప్పుడు నువ్వు నాకు వచ్చి దండం పెడితే నీకు కూడా అదే కోపం వస్తుంది. ఎందుకు నీకు ఆ తామసిక పూజలు ఎందుకు? అమ్మ యొక్క తామసిక స్వరూపాలు ఎందుకు? శాంతమూర్తి ఎవడు చెప్పాడండి? అమ్మని సాత్వికంగా ఆరాధిస్తే శాంతి ఇస్తుంది. అమ్మని ఎప్పుడు ఆనందంగానే చూసుకోవాలి. ఎందుకంటే ఆవిడ సచ్చిదానంద స్వరూపిణి. నన్ను కొలవండిరా సచ్చిదానందాన్ని ఇస్తానంటే ఈ వెర్రి వేషాలన్నీ ఏంటండి? అవును కదా. ఏంటి ఆ పూనకం వచ్చిందా నీకు? లైవ్లో చూపిస్తున్నావా? అంత తేలిగ్గా ఉందా అమ్మవారంటే ఇట్లా మాయ చూపిస్తే పైనుంచి పువ్వులు రావడమా? దేవుడంటే దైవిక లక్షణాలను నింపుకోమని చెప్పడమే దేవత. నువ్వు అలా మారినప్పుడే నీకు నిజమైన దేవత. అందుకే రామకృష్ణ పరమహంసకి కాళికాదేవి చాలాసార్లు పిలిస్తే పలికేది, దర్శనమిస్తూ ఉండేదట ఆవిడ. చెప్పానుగా, ఇప్పుడు ఈ స్థూల రూపంలో దర్శనమిస్తూ ఉంటే ఆఖరికి ఆయన అన్నట్టు, ఇలా ఎన్నిసార్లు కనబడతావు నాకు, నీ యొక్క అసలు రూపంలో కనబడు. ఎన్నిసార్లు కనబడతావు? ఇట్లా నిరాకారి ఆవిడకి నీ ఆకారమే లేదు నీకు. ఈ ఆకారం లేని నువ్వు ఆకారం దాల్చి ఎన్నిసార్లు కనిపిస్తావు నాకు? నీ అసలైన ఆకారం చూపు. అందుకే మంత్రస్వరూపిణిగా అక్షర రూపంలో కనపడింది ఆయనకి. మంత్రస్వరూపిణి, పంచదశి రూపిణిగా కనిపించింది. అందుకే ఋషులు దర్శించడం అంటే అది. వెర్రి కేకలు వేయడం కాదు అమ్మవారు అంటే. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అమ్మవారి గురించి. పంచదశి మళ్ళీ మాట్లాడడానికి ఆవిడే కావాలి, ఆవిడనే విమర్శించాలి, ఆవిడే కావాలి. అది అమ్మ అంటేనండి. నాలా ఇక్కడ కూర్చుని పిచ్చి కూతలు కూర్చున్న వాళ్ళని కూడా దయతో చూసేది తల్లి. నేను శాంతమూర్తి కాబట్టి శ్రీ విద్యాం శాంతమూర్తి. శ్రీ విద్య అంటే అంత తేలిక. ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్యా కామసేవిత.
శ్రీ విద్య అందరూ నేర్చుకోవాలనుకుంటుంది అమ్మ. ఆత్మవిద్య, మహావిద్య, అదే శ్రీ విద్య. ఇలాంటి కామసేవిత, ఇట్లాంటి విద్య అందరూ నేర్చుకోవాలి, అందరూ అని. ఎందుకంటే చూడండి, మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. మహా ఆసక్తి, అది మహాశక్తి కాదు, మహాశక్తి కుండలిని బిసతంతు. ఎవరైతే ఈ కుండలిని అంటే ఎవరైతే శ్రీ విద్య వైపు అడుగులేస్తారో, అమ్మ యొక్క స్థూలాన్ని, సూక్ష్మాన్ని, కారణాన్ని తెలుసుకోవాలని అడుగులేస్తారో వాళ్ళ యందు ఆసక్తి అయి ఉన్నాను నేనని చెప్పింది. మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. ఇది శ్రీ విద్యాం శాంతమూర్తిం. శ్రీ విద్య అంటే అల్లాటప్ప అనుకుంటున్నారు అందరూ. సాధనలోకి దిగండి ఒకసారి. అసలైన సాధన అంటే రుచి చూస్తే అమ్మ అంటే ఏంటో అర్థమవుతుంది, అమ్మ తత్వం అంటే ఏంటో అర్థమవుతుంది. ఇక్కడ ఏమైంది? శ్రీ విద్యాం శాంతమూర్తి. సామాన్య మహిళల గురించి నేను మా బోటి సామాన్యమైన మహిళల గురించి చెప్తున్నాను. నేను ఇదే చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ అమ్మ స్వరూపమే. మనల్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. పుట్టినప్పుడు ఎట్లా ఉండాలో, ఎందుకంటే పూర్వం అందరూ మహాత్ములు ఎందుకు ఉండేవారు? ఏం లేదు, తన గురించి తను తెలుసుకునేవారు. ఆ నేను అనేదాన్ని పట్టుకొని సాధన చేసేవారు. మనం ఏం చేస్తున్నాము? ఆ నేను అనే అహంకారాన్ని, అందుకే ఈ సంస్కృతంలో ఏమైంది? అహం అయిపోయింది. బ్రహ్మోస్మి, అహం బ్రహ్మాస్మి అనేదాన్ని అహంకారం వైపు అడుగులేస్తున్నాం. అహంకారం వైపు. అందుకే నేను చెప్పాను, పారాయణ 100 సార్లు చేసామా, 1,000,000 సార్లు చేసామా. ఇప్పుడు లక్షపత్రి పూజను చేస్తూ ఉంటారు మీకు. అవునండి, లక్షపత్రి పూజ. 1,00,000 బిల్వాలతో కానీ, 1,00,000 దళాలతో, 1,00,000 ఒత్తులతో. ఎందుకు చేస్తారంటారు? అసలు ఎందుకు వచ్చిందంటారు? పుణ్యం కోసం. కనీసం 1,00,000 బిల్వాలతో నువ్వు అర్చించినప్పుడైనా ఒక్క బిల్వం అయినా నీకు నాకు అనుసంధానమై సమర్పిస్తావేమో అని చెప్పడానికి. ఒక్కటైనా వెళ్తుంది, ఒక్కటైనా. మరి ఇదే కదా కృష్ణ తులాభారంలో ఎన్నిటికో తూగలేని ఆయన చిన్న తులసి దళానికి ఎందుకు తూగుతాడండి? సత్యభామ 7 వారాలు నగలేసినా తూగలేని వాడు రుక్మిణీదేవి ఒక్క తులసి దళం. మరి అలాంటి తులసి దళం నువ్వు సమర్పిస్తావేమో అని ఎదురు చూసేవాడు. అయ్యో, మాకు ఇది తెలుసు, అది తెలుసు, ఇలా చేయాలని తెలియదు. 1,00,000 దళాల్లో ఒక్క దళమైనా నువ్వు ప్రేమగా, భక్తిగా సమర్పిస్తే నేను తీసుకుంటాను రా నాయనా. ఆ 1,00,000లో ఒక్కటైనా మనం. అందుకే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం పెడుతూ ఉంటారు. మన కలియుగానికి వచ్చేసరికి నామం ధర్మం. నామం ధర్మం. అవును, కలియుగంలో నామమే కదా, నామమే కావాలి. ఈ నామాన్ని పట్టుకుంటే ఇప్పుడు అదే కదా, సహస్రనామం అంతా నామాలే. ఒక్క నామం పట్టుకోండి, శ్రీమాత్రే నమః అంతే. అయ్యో, శ్రీమాత్రే నమః. చూడండి, 1000 నామాలకి మొదటి నామం ఎందుకైంది? ముందు చెప్పుకుందాం. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 3వ ధ్యాన శ్లోకం అయిపోయింది. అమ్మా ఒక్కటి చెప్పండి. మీరు షట్చక్రాల గురించి చెప్పారు కదా. అవును. మా బోటి సామాన్య మహిళలకి లోపల అంతర్ముఖంగా చూసుకోండి అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఎలా చూసుకోవాలి అన్నది మీరు వివరించారు. అద్భుతంగా ఉందండి. తప్పకుండా చాలా అద్భుతంగా ఉంది. మంచి గురువుని ఆశ్రయించండి, చక్కగా అమ్మ గురించి తెలుసుకోండి, సాధన చేయండి. భగవంతుడు లేకుండా ధ్యానము చేయడం ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఆకారం లేకుండా మన మనస్సు లగ్నం కాదు. ఆకారం ఏంటి? మీరు లోపల ఆకారాన్ని కూడా మీరు మా కళ్ళకి సృష్టించారు. అని ఆకారం లేకుండా అమ్మని కొలవడం అంటే పరమాత్మని తెలుసుకోవడం. ఎందుకంటే మనం ఇప్పుడు త్యాగరాజు అంతటి వాడేటండి, ఆయన యొక్క విగ్రహాలు పోతే ఏడ్చేసేట. ఆయనకి తెలీదా తన నిరాకార స్వరూపుడు భగవంతుడని? తెలుసు. ఎందుకంటే మనకి తెలియచెయ్యాలి అని. మనం కళ్ళు మూసుకున్నాం, మనం ధ్యానం చేస్తున్నాం అంటే అమ్మ అట్లా ఎంతో దివ్యమంగళ విగ్రహంతో అమ్మ కనిపిస్తోంది అనుకోండి, ఎంత బాగుంటుంది, మనసంతా ఆహ్లాదంగా ఉండి. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు ప్రతి చక్రము, ప్రతి కమలము, ప్రతి ఏ రంగు ఉంది, ఎన్ని రేకులతో ఉంది, ఇప్పుడు నేను చెప్పింది సరే, బీజాక్షరాలు వద్దు, ఏం వద్దు, మూలాధారం కింద ఉంది, కూర్చోండి. 4 దళ పద్మంలో గణపతిని ఊహించుకోండి, శుక్లాంబరధరం చదువుకోండి, చాలు. శుక్లాంబరధరంలో ఏం బీజాక్షరాలు లేవు, ఎవరైనా చదువుకోవచ్చు. ఎంత బాగుంది, ఎంత తేలికగా. శాంతాకారం పూజ చేయని చదువుకోండి. ఇందుకే
ఆవిడ బీజాక్షరాలు అంటే నాకు గుర్తొచ్చింది. పోతన భాగవతంలో అమ్మలగన్నయమ్మ ముగురమ్ముల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చెడి అమ్మ దన్నులో వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దిచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు. ఇక్కడ చూడండి, బీజాక్షరాలు రాకుండా 3 ఎలా చెప్పారు ఆయన. కవిత్వ మహత్వ పటుత్వ. కవిత్వము అంటే సభాముఖంగా నేను చెప్పకూడదు, అయినా ఈ ఒక్కటి ఉదాహరణ చెప్తాను. కవిత్వము అంటే సరస్వతి ఐం బీజాక్షరం. మహత్తు హ్రీం బీజాక్షరం ఐం హ్రీం శ్రీం చదువుతున్నాం కదా మనం. మహత్వ పటుత్వము శక్తి శ్రీం. నీకు తెలియకుండానే ఈ శ్లోకం చదివితే ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ శ్రీమాత ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నిజంగా ఎంత అద్భుతంగా ఇచ్చారండి ఇది. ఎంత శ్రద్ధగా ఇందుకు పారాయణ చేయమంటానంటే, ఇందుకే నేను మీ నోటుకు వచ్చినట్టు పారాయణ చేయడం కాదు, ఎందుకు చేయమని అర్థం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ శ్లోకానికి అర్థం చెప్పాను, తెలుసుకొని చేస్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందంగా ఉంది. ఇప్పుడు మేమందరం వచ్చేసి ఇప్పుడు మేమందరం ఇక్కడ కూర్చొని బీజాక్షరాలు చదవకండి అని చెప్తున్నాము. అందరూ తెలుసుకునే శక్తి ఉండదు. ఇలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి శ్లోకాలు స్తోత్రాలు. అందుకే చదివేటప్పుడు శ్రద్ధగా చదవండి, ఫోకస్ పెట్టి చదవండి, అర్థం తెలుసుకొని చదవండి. విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళగానే పైన రాసి ఉంటుంది, ఎంత అద్భుతంగా చూసారా. కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు. అమ్మలగన్నయమ్మ అంటే ఏంటి? మనం అందరం మాతలం. ఆవిడ శ్రీమాత. బీజం చూడండి ఎలా చెప్పారు. శ్రీమాత ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఐం హ్రీం త్రీం శ్రీమాత్రే నమః. దీనికి అర్థం ఆ శ్లోకం. సామాన్యులు బీజాక్షరాలు చదవలేనప్పుడు పోతన మహాకవి ఆయన రాసింది ఎంత ఉందో. ఒక మహానుభావులు ఎవరో దుర్గమ్మ గుడిలో అందరికి అందుబాటులో ఉన్న అసలు ఆ శ్లోకం చదివితే నిజంగా మనసు పెట్టి చదివి ఉంటే శ్రీమాత అంటే అర్థం అయ్యేది. నిజమేనండి. ఎక్కడికో వెళ్ళిపోతాం. ఈ 3 చాలు. కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ మహత్తు. అక్కడ చూడండి, కవిత్వం సృష్టి స్థితికారిణి, సృష్టి స్థితి లయకారిణి. చాలా ఉందమ్మా. అందుకే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నా వంతు నాకు తెలిసింది మీ అందరికీ చెప్పడానికే నా ప్రయత్నము. స్త్రీమూర్తులు ఎందుకంటే అందరూ చాలా బాగా పారాయణ చేస్తున్నారమ్మా. ఎందుకంటే వాళ్ళు శ్రద్ధ ఉండబట్టే ఆ మాత్రం చేస్తున్నారు. ఇంకా తెలుసుకుని వాళ్ళు చక్కగా అమ్మ వైపు అడుగులు వేయించాలనేదే నా తాపత్రయం. నా ఉద్దేశం కూడా అదే. ఈ తాపత్రయంలో కొన్ని కఠోరంగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే గురువు అనేవాడు ఎప్పుడు ప్రేమగా లాలించడమే కాదు, కఠోరంగా మాట్లాడాలి. నేను బుజ్జగిస్తాను, లాలిస్తాను. ఇలా నేను చేసినప్పుడు నాకు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. నాకు అనువుగాని చోట అధికునమల రాదని నేను అక్కడ ఉండను. ఎందుకంటే నా కఠినమైన వాక్కులనే చూశారు, కానీ అందులో ఉన్న అర్థాన్ని గ్రహించలేనప్పుడు నేను అక్కడ నిలబడలేను. ఇలా జరుగుతూ ఉంటాయి. వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. వెళ్ళిపోయినా వచ్చినా అమ్మ గురించి తెలుసుకొని అటువైపుగా అడుగులు వేచి మంచి సాధన చెయ్యండి. పసిపిల్లడు ఉన్నాడండి, తెలియక కత్తి పట్టుకుంటాడు. పట్టుకోవద్దని జాగ్రత్త పెట్టాలి కదా, గట్టిగా బెదిరించాలి. ఇప్పుడు మీకు నాకు ఉన్న చనువు కొద్దీ ఒక్కొక్కసారి గట్టిగా మాట్లాడతాను. మిమ్మల్ని గట్టిగా మాట్లాడినాను, ఇంకా ఎక్కువ ప్రేమిస్తాను. ఇది అర్థం చేసుకున్న వాళ్ళే గురువు దగ్గర మిగులుతారు. మిగిలిన వాళ్ళు ఎవ్వరు మిగులు గురువుని. అందుకే నా దగ్గర ఎప్పుడు చూడండి 10 మందే ఉంటారు. ఎందుకంటే ఇందుకే పోలే 10 మంది అయినా సరిగ్గా. అదే నేను అనుకుంటా, ఈ 10 మంది సాధన రేపు ఇంకో 100 మందికి ఉపయోగపడుతుంది. 100 మంది కొంచెం కష్టపడమని చెప్తాను. మహిళలు అంతర్ముఖంగా చూసుకునే విధానం మీరు చాలా అందంగా అద్భుతంగా చెప్పారండి. ఇది కూడా నాది నేను చెప్పలేదు. ఇక్కడ నేను అనేది అహంకారం, ఇదే చెప్తున్నాను. నేను అనేది తెలుసుకోవడానికి నేను ఈ శ్రీ విద్యలోకి వచ్చాను. ఈ లలిత ఉపాసనలోకి ఎందుకు వచ్చానంటే ఇందుకే వచ్చాను. శ్రీమాత్రే నమః.